వెల్కమ్ టు ద T9 న్యూస్. ప్రతిక్షణం ప్రజాగర్జనకు స్వాగతం. ప్రస్తుతం మనం రంగారెడ్డి జిల్లా గోపన్పల్లి తాండాలో ఉన్నాము. మనం ఇక్కడ చూసుకుంటున్నట్టయితే ఒక 40 నిమిషాల ముందు భారీ వర్షం పడింది. దాంతోపాటు ఈదుగాళ్ళు చాలా రావడంతో ఇక్కడున్న కరెంటు స్తంభాలు కాస్త బెండ్ అయినాయి. ఇక్కడ రోడ్డు నుంచి వెళ్ళేటలో కూడా ఇబ్బంది జరుగుతుంది. దాదాపు ఇంకొక 1.5 అవర్ దాకా కూడా పవరు రాదు అనే విషయం కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇది పడిన ఎంబడే తక్షణమే డిపార్ట్మెంట్ వాళ్ళు స్పందించి ఇంకొక 1 అవర్లో ఇక్కడ పవర్ వచ్చే విధంగా మేము ఏర్పాటు చేస్తామని చెప్పి ఇక్కడ చూస్తూ ఉంటే ఇమీడియట్లీ క్రేన్లు కూడా ఇక్కడ తీసుకొచ్చారు. క్రేన్లు తీసుకురావడంతో వర్క్ కూడా ఎంత హెవీగా జరుగుతుందంటే అంత హెవీగా జరుగుతుంది. ఒకసారి ఇక్కడ సైడ్ కూడా చూద్దాము సార్ వాళ్ళని. చంద్రశేఖర్, ఈరోజు 5:30కి హెవీ విండ్ అండ్ గేల్ వచ్చినప్పుడు ఈ గోపన్పల్లి ఏరియాలో ఈ సర్క్యూట్స్, ఈ 33 kV సర్క్యూట్స్ రన్ అవుతున్న టవర్స్ దగ్గర ఒక 2 టవర్స్ విండ్ అండ్ గేల్ టైంలో మొత్తం లీన్ అయిపోయి రోడ్ మీదకి పడిపోయే స్టేజ్లోకి వచ్చాయి. ఇవి యాక్చువల్లీ దీనివల్ల మాకు ఒక 4 to 5 HT సర్వీసెస్ ఎఫెక్ట్ అయినాయి. 33 kV సర్వీసెస్ అండ్ 1 గోపన్పల్లి సబ్స్టేషన్కు పవర్ లేదు. సో వితిన్ ఒక 15-20 మినిట్స్లో సబ్స్టేషన్కు ఫస్ట్ రిస్టోర్ చేస్తున్నాము. అండ్ అలాగే మేము వేరే క్రేన్స్ ఇవన్నీ కూడా అరేంజ్ చేసాము. అది వితిన్ 1-2 అవర్స్లో ఈ టవర్స్ కొద్దిగా స్ట్రైటన్ చేసి పవర్ రిస్టోర్ చేయడానికి ట్రై చేస్తున్నాము. ఈ విండ్ అండ్ గేల్ టైంలో ఇవి కాకుండా వేరే సబ్స్టేషన్స్ అన్నిటికీ పవర్ అయితే ఉంది. ఓన్లీ ఈ రూట్లో ఉన్న టవర్స్లో ఈ 2 టవర్స్ డ్యామేజ్ అవ్వటం జరిగిందండి. అంటే ఎన్ని గంటల ముందు జరిగింది సార్ ఇది 5:30 టైంలో ఎప్పుడైతే విండ్ అండ్ గేల్ వచ్చిందో ఆ టైంలో జరిగింది. అంటే ఇంకా మాక్సిమం ఎన్ని గంటలు పవర్ కట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి? 15-20 మినిట్స్లో మేము ఫస్ట్ పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ కాకుండా గోపన్పల్లి సబ్స్టేషన్ రిస్టోర్ అవుతుంది. అది ముందు టవర్ దగ్గర ఓపెన్ చేసేసి మేము బ్యాక్ ఫీడింగ్లో దానికి పవర్ రిస్టోర్ చేస్తాము. ఈ టవర్స్ రిస్టోర్ చేసినాక ఈ అపార్ట్మెంట్ వాళ్ళకు సప్లై రిస్టోర్ అవుతుంది. అది ఒక 1.5 అవర్ పడుతుంది. కట్ చేయండి.